డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వాస్తు శాస్త్రం అన్నది ఇంట్లోన కొన్ని ఆబ్జెక్ట్స్ని పెట్టుకోమని కాదు. దాని అర్థం సృష్టి యొక్క శక్తిని గృహంలోకి ఆహ్వానించడానికి వాస్తు శాస్త్రం హెల్ప్ అవుతుంది. మీ ఇంట్లో దిశ కరెక్ట్గా ఉంటే, డైరెక్షన్స్ కరెక్ట్గా ఉంటే మీ హౌస్ కానీ మీ ఆఫీస్ కానీ ఒక మ్యాగ్నెట్ అవుతుంది. దేనికి? ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని ఆకర్షించడానికి ఒక అయస్కాంత శక్తిగా మారుతుంది మీ గృహం, either ఆఫీస్ ఆర్ హోమ్. అడ్వాన్స్డ్ వాస్తు టిప్స్ని వీడియోలో షేర్ చేసుకోబోతా ఉన్నా. దీనికి మేనిఫెస్టేషన్కి ఒక కనెక్షన్ ఉంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా విని ఆచరణలో పెట్టి మీ ఇంటినే ఒక కాస్మిక్ ఎనర్జీ బాల్గా కన్వర్ట్ చేసుకోండి. గ్రోత్ ఆటోమేటిక్గా మీ వెనకాతలు ఫాలో అవుతుంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా దండగా అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం క్లీం కాళీ మాతే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలో అడ్వాన్స్డ్ వాస్తు టిప్స్ ఆర్ టెక్నిక్స్ ఏమైనా అనుకోండి, కొన్ని రెమెడీస్ ఈ వీడియోలో మాట్లాడబోతా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, హారోస్కోప్, ఆస్ట్రాలజీ 80%, న్యూమరాలజీ 80%, వాస్తు 80%, కానీ సృష్టి యొక్క శక్తి, ద యూనివర్సల్ ఎనర్జీస్ 100% కానీ గుర్తుపెట్టుకోండి, ఇంటిలో దిశ, డైరెక్షన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మీ యొక్క ఇల్లు అయస్కాంతంగా కన్వర్ట్ అవుతుంది. అయస్కాంతం దేనికి ఆకర్షిస్తుంది అంటే డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షించే స్కోప్ ఇంటికుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన యొక్క గృహంలో ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం నుండి ఇంటి చుట్టూ ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ పాజిటివ్ అయితే దాని యొక్క ఇంపాక్ట్ గృహంలో నివసిస్తున్న వ్యక్తుల మీద ప్రభావితం అవుతుంది. దానికి రిజల్టే హెల్త్, వెల్త్, లవ్, పీస్, జాబ్, లావిష్ అబండెన్స్ అన్నీ. ఇఫ్ ఇన్ కేస్ పాజిటివ్ అయితే వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ ఎనర్జీ అయితే ఆ ప్రభావితం ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తుల మీద ఉంటుంది. దాని యొక్క రిజల్టే హెల్త్ ఇష్యూస్. అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది, ఎటువంటి రీజన్ లేకుండా హెల్త్ కొలాప్స్ అవుతుంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది, ఉద్యోగంలో గ్రోత్ ఉండదు, ఫ్యామిలీలో రిలేషన్షిప్స్, ఇన్స్టెబిలిటీ, అన్స్టేబుల్ మైండ్ సెట్, అన్నీ ఓవరాల్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. 360 degreesలో డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. బట్ మేనిఫెస్టేషన్ ప్రతిదీ మార్చేస్తుంది, అందులో డౌటే లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఉన్నది భూప్రపంచంలో, భూలోకంలో, ఎర్త్ అనే ప్లానెట్ మీద. నవగ్రహాలు యొక్క ప్రభావితం 100% మనందరి మీద ఉంటుంది. పంచభూతాల యొక్క ప్రభావితం మనందరి మీద ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఉంటున్న దశలోనే ఉంటున్నాం కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఆ ఇంపాక్ట్ కూడా మనందరి మీద ఉంటుంది. కాబట్టి కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ డైరెక్షన్లో ఏమేం కరెక్షన్ చేయాలి అన్నది చెప్తాను. వీలైతే నోట్ చేసుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లోకి అనంత విశ్వశక్తిని, అనంత విశ్వ సంపదని ఆకర్షించే శక్తిని మీ గృహములోకి అద్భుతంగా ఆవహించుకొని బ్రహ్మస్థానంలో ఇంట్లో కూర్చొని పెట్టచ్చు. నోట్ చేసుకొని ఆచరణలో పెట్టండి. పాయింట్ నెంబర్ 1, నార్త్ డైరెక్షన్, ఉత్తరం, కుబేరు స్థానం అంటాం. ఆ ఉత్తరం కుబేరు స్థానం చాలా ఫ్రీగా ఉండాలి, స్పేషియస్గా ఉండాలి. ఎటువంటి హెవీ ఆబ్జెక్ట్స్ ఉండకూడదు. అటువైపు టాయిలెట్స్ పెట్టకూడదు. వీలైతే ఆ నార్త్, ఉత్తరం వైపు వీలైతే చక్కగా పూజ చేసి, ఎనర్జైజ్ చేసి ఒక కుబేరి యంత్రాన్ని పెట్టుకోండి, శుభం కలుగుతుంది. అండ్ అలానే ఆ ఉత్తరం వైపు వీలైతే ఒక మనీ ప్లాంట్, ఒక గ్రీన్ కలర్ ప్లాంట్ని పెట్టుకోండి. దాన్ని రోజు వాటరింగ్ చేయండి, శుభం కలుగుతుంది. ఇంకా వీలైతే ఆ ఉత్తరం వైపు ఒక చిన్న కాపర్ బౌల్లో, ఏదైనా ఒక బౌల్లో అన్కుక్డ్ రైస్ అంటే బియ్యం అంటాం కదా, బియ్యం వేసి అక్కడ పెట్టండి, శుభం. అద్భుతమైన వెల్త్ అట్రాక్షన్. ధనాధిపతి కుబేరుడు స్థలం అది ఉత్తరం. అలానే వాటర్కి రిలేటెడ్ వాటర్ ఫౌంటైన్స్, వాటర్ ఆబ్జెక్ట్స్, ఎక్వేరియంస్, వాటర్కి రిలేటెడ్ స్టఫ్ ఏదైనా సరే అటువైపు పెట్టుకోవచ్చు, ఉత్తరం, నార్త్. అలానే మీకు అటువైపు ఏమైనా డోర్ కర్టెన్స్, కిటికీ కర్టెన్స్ ఉంటే దాని యొక్క కలర్ వాటర్కి రిలేటెడ్ కలర్ అయితే ఇంకా సూపర్, లాట్ ఆఫ్ చేంజెస్ని తీసుకొస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఈస్ట్, తూర్పు, గ్రోత్, సక్సెస్, ఓకే, లావిష్ అబండెన్స్,
ఆ పీస్, ఆ మెంటల్ స్టెబిలిటీ అంతా కూడా, హెల్త్ కూడా మనకు అటు నుండే వస్తుంది, ఎందుకంటే సూర్యుడి యొక్క స్థానం. సో చిన్న రెమెడీ ఏంటి అంటే, ఆ ఈస్ట్ తూర్పు వైపు మీకు సింహద్వారాలు ఉన్నా మంచిది, కిటికీలు ఉన్నా మంచిది. ఇఫ్ ఇన్ కేసు కిటికీలు సింహద్వారాలు మీకు ఆ ఈస్ట్ తూర్పు వైపు ఉంటే గ్రీన్ కలర్ కర్టెన్స్ పెట్టుకోండి, శుభం. అలానే ఎప్పుడైతే కిటికీస్ డోర్స్ ఉంటాయో మనకు అక్కడ నుండి ఎయిర్ ఫ్లో ఉంటుంది, సూర్యుడి యొక్క కిరణాలు గృహంలోకి పడతాయి, కాబట్టి ఇల్లు హెల్తీగా ఉంటుంది. ఎక్కడైతే గృహంలోకి ఎయిర్ అండ్ సూర్యరశ్మి ఈ రెండు పాస్ అవుతుందో అక్కడికి లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పి ఒక దైవ వాక్కు ఉంది. అలానే తూర్పు వైపు ఒక గ్రీన్ కలర్ ప్లాంట్ పెట్టుకోండి ఈస్ట్ ఫేసింగ్లో, ఎయిదర్ తులసి మాత, తులసమ్మ ఆర్ మనీ ప్లాంట్ పెట్టుకొని రోజు వాటరింగ్ చేయండి, శుభం జరుగుతుంది. మీ వర్క్ స్పేస్ యొక్క టేబుల్స్ ఏమైనా ఉంటే ఈస్ట్ ఫేసింగ్లో పెట్టుకోండి, మీ స్టడీ టేబుల్స్ కానీ ఆఫీస్ టేబుల్స్ కానీ, కెరియర్ గ్రోత్ ఉంటుంది. అలానే ఆ ఈస్ట్ వైపు వీలైతే ఆ సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఏమైనా పిక్చరైజేషన్స్ ఏమైనా ఉన్నా అటువైపు పెట్టుకోండి, అద్భుతమైన కెరియర్ గ్రోత్ ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, సౌత్ ఈస్ట్ అంటాము, అగ్నిస్థానం అంటాము, తూర్పు దక్షిణ ఆ కార్నర్ సౌత్ ఈస్ట్ అగ్నిస్థానం అంటాము. సింపుల్, ఆ ఏరియాలో మనకు కిచెన్ పెట్టుకోవాలి, టాయిలెట్స్ ఆ ఏరియాలో ఉండకూడదు, కిచెన్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే మీకు ఆ కిచెన్ ఉందో, ఆ స్టవ్ ఉందో, ఆ వెనకాతల గోడకి వీలైతే ఓం శ్రీం పసుపు కుంకుమతో ఏదైనా శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తంలో రాసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అండ్ అదే కిచెన్ ఆ సౌత్ ఈస్ట్ ఆ అగ్నితత్వము, ఆ అగ్నిశక్తి ఉన్న ప్లేస్లో వీలైతే ఒక రెడ్ కలర్ బల్బు పెట్టండి, శుభం. ఎందుకంటే అది అగ్ని కోణము. ఓకే. అండ్ ఆ మీకు దక్షిణం వైపు ఏమి కిటికీలున్నా, డోర్స్ ఉన్నా, ఏమున్నా రెడ్ కలర్ డోర్ కర్టెన్స్ వేసుకోండి, శుభం జరుగుతుంది. అండ్ వీలైతే మీకు ఆ అగ్ని స్థానంలో ప్రతిరోజు ఒక చిన్న దీపం పెట్టుకోండి, కాస్త పసుపు కుంకుమ రాసిన ప్రమిదికి ఒక చిన్న దీపం పెట్టుకోండి, ఏదో ఒక ఆయిల్ వేసి దీపం పెట్టుకోండి. ఆ ఒత్తు విక్ ఆ చిగుర కర్పూర పొడి పెట్టి దీపం పెట్టుకోండి. అండ్ మీ యొక్క కిచెన్ ఆ సౌత్ ఈస్ట్ అగ్ని కార్నర్లో ఎప్పుడు కూడా రెడ్ కలర్ బల్బ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. తద్వారా ఫైర్ ఎలిమెంట్ యాక్టివేట్ అవుతుంది, కెరియర్ గ్రోత్ ఉంటుంది. 100% అటువైపు టాయిలెట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ పాయింట్ నెంబర్ 4, సౌత్ వెస్ట్ అంటాము, స్టెబిలిటీకి, లీడర్షిప్కి సంకేతము. అటువైపు ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో, ఇంట్లో పెద్దవాళ్ళు, ఇంటి యజమాని అక్కడ నివసిస్తే బెటర్. అలాంటి ప్లేసెస్లో మనకి మాస్టర్ బెడ్రూమ్స్, హెవీ ఐటమ్స్ అటువైపు పెట్టుకుంటే ఇంటికి మంచిది, లీడర్షిప్ ఉంటుంది, కెరియర్ గ్రోత్ ఉంటుంది. అండ్ అలానే 100% హెవీ వెయిట్స్ పెట్టమన్నాం కదా అని చెప్పి అదే ప్లేస్లో వాటర్ ట్యాంక్స్ అలా పెట్టడానికి లేదు. అవాయిడ్ వాటర్ రిలేటెడ్ స్టఫ్. హెవీ ఐటమ్స్ ఏమైనా మీరు బెడ్ అలాంటివి ఏమైనా మీరు పెట్టుకోవచ్చు. అండ్ నార్త్ ఈస్ట్ మనందరికీ తెలిసిందే, ఈశాన్యము, ఈశ్వరుడు యొక్క స్థానము, దైవీ స్వరూపం స్థానం. అది ఎప్పుడు క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి, క్లట్టర్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. వీలైతే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తి కూడా నార్త్ ఈస్ట్లో ఒక శ్రీ చక్రానో ఒక శ్రీ యంత్రానో పెట్టి రోజు ఆ కుంకుమతో పూజ చేయండి, ఇంటికి శుభం జరుగుతుంది. అండ్ అదే ప్లేస్లో ఆ నార్త్ ఈస్ట్లోనే ఇంటి యజమానికి రాజయోగం జరగాలి అంటే ఆ నార్త్ ఈస్ట్లోనే కింద ఒక చిన్న ముగ్గు వేసి, ఒక రాగి చెంబు వేసి, అందులో వాటర్ వేసి, కాస్త పసుపు కుంకుమ 2 అక్షంతలు ఒక పువ్వు వేసి అలా ఉంచండి. ఎవ్రీడే అది మార్చండి. ఇంటి యజమానికి రాజయోగం కలుగుతుంది, ఇంటి యజమాని చల్లగుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉంటారు. ఈశాన్య స్థానం అది క్లీన్గా ఉంచుకోండి. దేవీ శక్తి స్థానం వీలైతే ఆ ఈశాన్యం ప్లేస్లో ఒక ఓంకారం, ఒక త్రిశూలము, ఓకే, ఒక స్వస్తిక్ మీరు వేసుకుంటే ఇంకా శుభం ఇంటికి. బట్ ఆ ప్లేస్ అంతా చాలా క్లీన్గా ఉండాలి. అండ్ అలానే కొన్ని రెమెడీస్ మాట్లాడుకుంటే ఒక మిర్రర్ రెమెడీ ఉంటుంది. మనం ఎక్కడైతే ఫుడ్ తింటామో, లంచ్ చేస్తామో, మన డైనింగ్ టేబుల్కి ఎదురుగా ఏదైనా ఒక మిర్రర్ పెట్టుకుంటే ఆ ఫుడ్ డబుల్ అవుతుంది, అబండెన్స్ సంపూర్ణత్వంలోకి వెళ్తామని కూడా వాస్తు టెక్నిక్ ఒకటి ఉంది. కాబట్టి మీరు తింటున్న డైనింగ్ ప్లేస్లో ఒక మిర్రర్ని పెట్టుకుంటే ఇట్ రిఫ్లాక్ట్, ఏదైతే ప్రతిబింబం కనిపిస్తుందో అది రిఫ్లాక్ట్ అవుతుంది, అది డబుల్ ట్రిపుల్ అవుతుంది. అండ్ అలానే నేను మీకు చాలాసార్లు చెప్పినట్టుగా ప్రతి రూమ్లో కూడా ఏదో ఒక కార్నర్లో గాజు బౌల్లో రాక్ సాల్ట్ ఉంచండి. ఎవ్రీ సాటర్డే ఆ రాక్ సాల్ట్ బయట పడేయండి. కాబట్టి రూమ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ రాక్ సాల్ట్ లాగిస్తుంది. అందరూ కామెంట్స్లో మై హోమ్ ఈజ్ డివైన్ ఎనర్జీ, మై హోమ్ ఈజ్ డివైన్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అతి త్వరలో దైవ కార్యక్రమంలో కలవబోతా ఉన్నాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. జై హింద్, జై భారత్, జై సనాతన్, జై కనకదుర్గం. సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్ గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు అని చెప్తున్నారు. దాని గురించి కొంచెం ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే
డివైన్ 7, ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. ఓ డివైన్ 7, ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్, ద మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో, ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచులు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.